హలో గాయ్స్, వెల్కమ్ టు సుగురు కిచెన్. ఇవాళ మనం క్లాసిక్ కాంబినేషన్ ఆఫ్ అన్ని పండుగలు మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ వన్ అండ్ ఓన్లీ బగారా రైస్ మటన్ కర్రీ, మన తెలంగాణ స్పెషల్. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో సింపుల్గా చూపిస్తానండి. చాలా తక్కువ మసాలాలో జబర్దస్త్ అవుతుంది. వీడియోలో చూపిస్తుంటే జబర్దస్త్ కనిపిస్తుందిలే. వీడియో ఎండ్ వరకు చూడండి, మీ నోట్లో లాలాజలం పొంగిస్తా. గెటింగ్ ఇన్ టు ప్రాసెస్. ఫస్ట్ మనం మటన్ని మంచిగా కడుక్కోవాలి. దానికి ఒక చిన్న చిట్కా అండి, కొంచెం సాల్ట్ అండ్ వెనిగర్ వేసుకొని దానిలో మటన్ని ఒక 5 నిమిషాలు మనం పెట్టుకున్నామంటే దానిలో ఉన్న డర్ట్ కానీ బ్లడ్ కానీ అంతా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ నేను 1 kg ఆఫ్ మటన్ తీసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ రైస్ నేను గోల్డెన్ గ్రీన్ లాంగ్ గ్రెయిన్ రైస్ తీసుకుంటున్నాను, ఒక 600 grams. దీన్ని ఒక 2 times మంచిగా కడుక్కొని ఒక 1 hourకి నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం ఇట్లా స్లైసెస్ లాగా. ద నెక్స్ట్ టమాటాలు. నేను ఏ పని చేసినా సడన్ పాయింట్లో నాకు పక్కా బోర్ కొడుతుందండి, కానీ ఇంతవరకు బోర్ కొట్టని ఒక విషయం అంటే కుకింగ్ అండి. అది ఒక రకమైన హెవెన్ అండి చెప్తున్నా నాకు మాత్రం. ఇప్పుడు కొన్ని మనం గ్రీన్ చిల్లీస్ అండ్ బీనీస్, ఇప్పుడు క్యారెట్, బగారా రైస్. ఓకే, ఫర్ నౌ కమింగ్ టు యూ గైస్. మీకు ఏ ఐటమ్ ఇష్టమో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి, నేను మీకోసం అది చేసి పెడతా నా స్టైల్లో. ఇప్పుడు మన బగారా రైస్కి కావాల్సిన అన్ని కాయగూరలు ఒకసారి క్లియర్గా చూసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడి కాగానే దానిలోకి జీరా, 1 tablespoon ఆఫ్ జీరా, ఒక 4 లవంగ్, ఒక దాల్చిన చెక్క, ఒక 2 స్టార్ అండ్ జావేత్రి, ఒక 3 ఇలాచీ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ నుంచి సగం వేసుకుందాం, ఇంకా సగం బగారా కోసం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత మనం దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మన ఆనియన్స్ మంచిగా వాటర్ అంతా రిలీజ్ చేసేసి కలర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి అని అంటే నాకు ఒక మంచి మాట గుర్తొచ్చిందండి. రిలేషన్షిప్లో లవ్ ఎంత ఇంపార్టెంటో ఆనియన్స్ మన బ్రౌన్గా అవ్వడం బిర్యానీలోకి మటన్లోకి అంత ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనం దాన్ని లో ఫ్లేమ్లో కుక్ చేస్తాం కాబట్టి. కానీ సబర్ కా ఫల్ మీఠా అవుతాయండి. అసలు ఈ గ్రేవీ మొత్తం తయారయ్యేది ఆనియన్స్ నుంచి అండి. సో ఆనియన్స్ చాలా మంచిగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 kg ఆఫ్ మటన్ వేసుకుందామండి. మటన్ మీరు నేను చెప్పినట్టుగా క్లీన్ చేసుకుంటే అండి ఇంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు మటన్ మొత్తం మనం వేసేసుకుందాం. మటన్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మంచిగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకుందాం. మంచిగా కలుపుకున్న తర్వాత 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసుకొని మనం హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందామండి. చూడండి, ఆయిల్ పర్ఫెక్ట్గా రిలీజ్ అయిపోయింది. మటన్ నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఈ సర్టెన్ టైంలో ఒక 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని కలిపేసుకుందాం. జింజర్ గార్లిక్ మీరు అప్పుడప్పుడే ఫ్రెష్గా దంచి వేసుకోండి, దాని నుంచి ఒక అరోమా వస్తుంది చూడండి, కడుపు నిండిపోతుంది దాంతోనే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత మనకి మటన్ చూడండి ఎంత మంచిగా ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసిందో. ఇది పర్ఫెక్ట్ టైం అండి, అన్ని మసాలాలు వేసేసుకోవాలి. సో ఫస్ట్ మనము 3 tablespoons ఆఫ్ కారం వేసేసుకుందాం, 1.5 tablespoon ఆఫ్ ధనియా పొడి వేసేసుకుందాం, అండ్ 1/2 teaspoon ఆఫ్ జీరా, 1/2 teaspoon ఆఫ్ సాల్ట్ మీరు చూసి వేసుకోండి, నేను ముందు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అన్ని మసాలాలు మంచిగా కలిసేలా కలుపుకుందాం.
అడుగు పెట్టకుండా నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ నీళ్ళు పోసుకుంటున్నానండి. అట్లా మంచి నీళ్ళు పోసుకొని ఒక్కసారి కలిపి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మూత పెట్టేసి. 3 నిమిషాల తర్వాత అండి టెక్స్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మటన్ కావాల్సినట్టుగా మస్తు కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక గుప్పెడంతా కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు అసలు ఆ కర్రీ ఫ్లేవర్డే మార్చేస్తుందండి. అది వేసినప్పుడు వస్తుంది చూడండి వాసన. బా 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 మాటలో చెప్పేది కాదండి ఇది గురుగారు. ఇలా వండుకొని తిని చెప్పండి నాకు ఒకసారి ఎలా ఉందో. ఓకే, మంచిగా కలిపేసుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటాస్ వేసేసుకోండి. టమాటాస్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని టమాటాస్ సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాం. మామ ఇప్పుడు మన కింగ్ ఆఫ్ ది డిష్ కొత్తిమీర కొంచెం వేసుకుందాం అండ్ పుదీనా కూడా వేసేసుకుందాం కొంచెం. ఈ 2 వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. అట్లా మామ ఎట్లా కొత్తలాడుతుందో చూడు మామ. సిండికేట్ సరుకు అంతా ఇక్కడనే ఉంది. ఇప్పుడు మీరు ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ మీన్ వైల్లో దానిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. మన బగారా రైస్ ప్రిపరేషన్ ఇది. ఒక జాజికాయ, ఒక స్టార్ పువ్వు, జావిత్రి, ఇలాయచీ, పత్తర్కి ఫుల్, దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి ఒకసారి. అండ్ దాల్చిన చెక్క అండ్ లవంగాలు, షాయి జీరా కొంచెం అండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అనుకోండి. ఇప్పుడు మనం వాటిని మంచిగా ఆయిల్లో వేగించుకుందాం కలుపుతూ. కొంచెం వేగిన తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకొని అట్లా మెల్లగా సాటే చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. అది వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత క్యారెట్, బీనీస్ అండ్ మటర్. ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇవి మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుందాం. మెయిన్ వైల్ మనము ఒక సైడ్లో మటన్ పెట్టినాం కదా, ఆ మటన్ ఏ సిచ్యువేషన్లో చూసుకుందాం. పర్ఫెక్ట్. టమాటా చూడండి ఎంత మంచి మగ్గిపోయాయి చూడండి, జబర్దస్త్ ఉంది. ఇప్పుడు ఈ టైంలో నేను దీనికి వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను వాటర్ ఒక 500 ml తీసుకుంటున్నాను. వాటర్ పోసుకొని వాటర్ మనం ముక్కలు తేలేంత వరకు పోసుకోవాలి, అంతగానే ఎక్కువ పోసుకోకండి. అది మళ్ళీ మీకు తెలంగాణ మటన్ కాదండి, తెలంగాణ సాంబార్ అయిపోతుంది. సారీ, జస్ట్ కిడ్డింగ్. అలా మంచిగా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం దీనికి 25 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి మూత పెట్టేసి. కమింగ్ టు బగారా, మన వెజ్జెస్ అన్ని సాఫ్ట్ అయిపోయాయండి. సో దిస్ ఈజ్ ద టైమ్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. నౌ నెక్స్ట్ పుదీనా, స్టార్ ఆఫ్ ది బగారా రైస్, మంచిగా గుప్పెడు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి మన వెజ్జెస్ ఒక టెక్స్చర్ చూసుకుందాం. పర్ఫెక్ట్ ఉందండి. రైస్కి వచ్చేసి నేను ఒక 4.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను అండి. సో నేను కొలుచుకున్నాను, నాకు 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ అవుతుంది, అంటే 600 grams ఆఫ్ రైస్కి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా అలా కలిపేసుకొని సాల్ట్ వేసేసుకుందాం 1 టేబుల్ స్పూన్. అలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో దీనిలో మనకి బాయిల్ అని వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. నాకు ఒక 5 minutesలో పర్ఫెక్ట్ బాయిల్ అనేది వచ్చేసిందండి. సో చలో రైస్ వేసేసుకుందాం. నేను బాస్మతి రైస్ 1 hour సోక్ చేసుకున్నానండి. మంచిగా 2 times వాష్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుందాం. నాకు 10 నిమిషాల్లో నీళ్ళంతా దగ్గర అయిపోయి ఇట్లా అయిందండి. సో ఇది పర్ఫెక్ట్ టైం అండి. ఈ సర్టెన్ పాయింట్లో మీరు ఏం చేస్తారంటే ఒక తవా తీసుకోండి. ఒక తవా తీసుకొని దాన్ని మీ యొక్క స్టవ్ పైన పెట్టేసుకొని దానిపైన రైస్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత అండి ఇది అండి ఎండ్ రిజల్ట్. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి బగారా రైస్ మాత్రం. ఇంతే అండి, సూపర్ ఈజీ, సూపర్ డెలిషియస్ బగారా రైస్. ఒకసారి చూడండి ఎంత చక్కగా వచ్చిందో, జబర్దస్త్ ఉంది మామ.
చలో ఇప్పుడు మన మటన్ ఏ స్టైల్ ఉందో చూసుకుందాం ఒక్కసారి. పర్ఫెక్ట్ మామా, పర్ఫెక్ట్. మటన్ కూడా జబర్దస్త్ అయిపోయింది. జస్ట్ అ సెకండ్, ఐ విల్ షో యూ. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను నేను మీకు ఎట్లా కుక్ అయిందో. మామా 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 నాకు దియో, మామా నాకు దియో. ఎగ్దమ్ హై మామా, ఎగ్దమ్. చూడండి ఎంత మంచిగా గలాయించిపోయిందో, అంటే ఉడికిపోయిందని చెప్పొచ్చు. కుక్కర్లో చేసే మటన్ తెలంగాణ మటన్ కాదండి, ఇలా ప్రాపర్ ఆథెంటిక్ స్టైల్లో చేసేదే తెలంగాణ మటన్ అండి. ఇప్పుడు ఒక్కసారి నేను టేస్ట్ చేసుకుంటాను ఉప్పు కారం అనేది. బా అదిరిపోయిందండి, బా. కానీ కొంచెం కారం తక్కువైంది. సో మా ఇంట్లో కొంచెం కారం గట్టిగానే నడుస్తుందండి. మీ టేస్ట్ ప్రకారంగా మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మంచిగా అట్లా కలిపేసుకొని మరబడి మేతి వేసేసుకుందాం, కసూరి మేతి అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ మన కింగ్ ఆఫ్ ద డిష్ కొత్తిమీరని అలా చెంచుకొని వేసుకుందామండి, సన్నగా కట్ చేసి. అది వద్దు, మనకు రా ఉండాలి. ఆ కొత్తిమీర అనేది మనకి హాఫ్ కుక్ అయిపోయి మనకు పండ్లకు తలుగుతుంటే ఉంటుంది మావా, స్వర్గం మావా, హెవెన్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత అండి ఇది తెలంగాణ స్టైల్ మటన్ కూర ఎలాగుందండి చెప్పండి. ఆ టెక్స్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో గాయ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుగురు కిచెన్. థ్యాంక్ యూ.